దేశంలో మనకు ఆధార్ కంపల్సరీ. ఆధార్ కార్డు ఉంటేనే భారతీయుడిగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఆధార్ కార్డు ఓ గుర్తింపు కార్డుగా భావిస్తారు. సంక్షేమ పథకాల్లో ఆధార్ కార్డు ప్రామాణికంగా భావిస్తాం. అయితే ఆధార్ కార్డుతో పాటు పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ సేవలకు కూడా జనాదరణ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ యూపీఐ వాడుతున్నారు, పేమెంట్స్ చేస్తున్నారు. ఇక డిజిటల్ ఎకానమీలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. క్యాష్లెస్ లావాదేవీలు గతంలో కంటే భారీగా పెరిగాయి. అయితే యూపీఐ ఆధార్ తరహాలో మరో కొత్త సదుపాయాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. డిజిటల్ అడ్రస్ పేరుతో ఈ సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. సర్వీస్ డెలివరీ, డేటా సెక్యూరిటీ కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రజల చిరునామాను భద్రపరుస్తూ అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు సంస్థలకు ఒక ప్రూఫ్గా ఈ డిజిటల్ అడ్రస్ విధానాన్ని తీసుకురానుంది. కేంద్ర పోస్టల్ పిఎంఓ శాఖ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ అడ్రస్ విధానం ద్వారా భారత్ను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాట్రిక్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ పెరిగిపోయిన కారణంగా డిజిటల్ అడ్రస్ విధానం కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇక డిజిటల్ అడ్రస్ విధానం ద్వారా రెండు ముఖ్యమైనటువంటి ఉపయోగాలున్నాయి. ఒకటి, ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు మన అడ్రస్ను అత్యంత భద్రంగా పంపొచ్చు. ఇక ప్రజల చిరునామాకు భద్రత ఉంటుంది. రెండోది వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరే విధంగా వాళ్ల అడ్రస్ను భద్రపరుస్తుంది. దీంతో దళారీలు ఇతర శక్తుల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లకుండా నేరుగా ప్రజల చెంతకే పథకాలు చేరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం డిజిటల్ అడ్రస్పై ఓ ఫ్రేమ్వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.